హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది ఏంటంటే చక్కగా ర్యాలీ అనే ఊర్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం ఎంత బాగుంటుందంటే ఆత్రేయపురం అండి. ఆత్రేయపురం ప్రత్యేకత సరే. ఈ క్షీరసాగర మథనం సమయంలో విష్ణుమూర్తి ధరించిన జగన్మోహిని అవతారంలో ఇక్కడ స్వయంభూవుగా వెలిశారు. ర్యాలీ అంటే పడటం అనే అర్థం. ఇక్కడ శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువుని చూసి మోహితుడై జడ నుండి పువ్వు పడిన ప్రదేశం కావడం వలన ఈ పేరు వచ్చింది. అంటే మనకి ఈ ర్యాలీ అనే గ్రామము ఆ విష్ణుమూర్తి తాలూకా పుష్పం తలలో నుండి పడడం వలన ఈ ప్రత్యేకమైన పేరు వచ్చింది. ఏకశిలా విగ్రహం అండి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం అద్భుతమైన ఏకశిల్పంతో నిర్మించబడింది. ముందు భాగం అంతా కేశవ స్వామిగా, వెనక భాగం అంతా మోహినిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. విష్ణుమూర్తి జడ నుండి ఒక పువ్వు పడిన ప్రదేశం కావడం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. తెలుగులో ర్యాలీ అంటే పడిపోవడం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పూర్వం చోళరాజులు నిర్మించారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుకు స్వప్నంలో కనిపించి ఈ ప్రదేశంలో విగ్రహం లభ్యమవుతుందని చెప్పారంట. కమండలేశ్వర స్వామి అదే గ్రామంలో శివుడు కమండలేశ్వర స్వామిగా ఉంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తన కమండలంలోనూ నీటిని ఇక్కడ శివలింగంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు. రాలి గ్రామం విశిష్టత గౌతమి అనే గోదావరి ఉపనదుల మధ్య ఉండి ఇది రాజమండ్రికి సుమారు 40 కిలోమీటర్లు, అమలాపురంలో 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆత్రేయపురం అత్తి మహాముని పేరు మీదుగా పిలువబడుతుంది. ఇక్కడ సీతారాముల వనవాసం సమయంలో నివసించారని కూడా చెప్తారు. ఈ గ్రామం దానికి ప్రత్యేకత. ఆత్రేయపురం కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ గర్భగుడిలో అయ్యవారిని తీనివ్వరు కానీ అమ్మవారిని చూశారంటే ఎంత బాగున్నారో. చక్కగా అమ్మవారు ఎంత పసుపు కొమ్మల మాలతో చక్కటి అలంకరణలతో ఎంత అందంగా ఉన్నారో. శ్రీ జగన్మోహిని కేశవ గోపాల స్వామి వారిని చూడాలి అంటే ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఎందుకంటే స్వామివారు ముందు వైపు అంతా శ్రీ కేశవస్వామిలాగా ఉంటారు, వెనకనంతా జగన్మోహినిలా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చూడడానికి 2 కళ్ళు చాలవండి, అంత అందంగా ఉంటుంది. ఇది చక్కగా రాజమండ్రి దగ్గరలో ఉన్న ఊరిలో ఉంటుంది. ఆత్రేయపురం మండలం. చాలా ప్రత్యేకత అండి. ఎంత ప్రత్యేకత ఉంటుందంటే అసలు ఆ స్వామిని చూడడానికి, ఆ స్వయంభూవుగా వెలిసిన స్వామి అన్ని రకాల దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టిన శ్రీ మహావిష్ణు మోహిని అవతారంలో రథం ఎక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరులు వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతాల్లో వచ్చేసరికి రథ చక్రానికి ఉండేటటువంటి శీల ఇరుకున రాలిపోయిందంటండి. ఏమిటి ఈ రథ చక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయింది అని శ్రీ మహావిష్ణు వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహిని రూపంలో పడి వస్తున్నాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు నా నిజస్వరూపాన్ని చూపిస్తేనే కానీ ఆగేటట్టుగా లేడని గ్రహించి ముందుగా పురుష రూపంలో, వెనక స్త్రీ రూపంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామిగా అవతరించారు. ఇదంతా విష్ణుమాయ అని శివుడు సిగ్గుపడి ఇంతవరకు వచ్చేసామా అనుకొని ఎదురుగా శ్రీ ఉమా కమలేశ్వర స్వామిగా అవతరించబడ్డారు. రథము యొక్క శీల రాలి పడడం వల్ల ర్యాలీగా మారింది. కాలక్రమేణా రాలి గ్రామంగా మారింది. ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడింది. అలా రాను ఇది చక్కగా. అంతేకాదండి, శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారు ముందు పురుష భాగం, వెనక స్త్రీ భాగం సాలగ్రామం శిలా స్వయంభూ ఏకశిలాశిల స్వామివారు కిరీటము, మకర మండలము, కర్ణపత్రాలు, కంఠము, మడతలు,
పడినట్టుగా మడమలో కౌస్త మణిహారము, జపమాల, యజ్ఞోపవీతము, నాభిస్థానము, ఉత్తరీయము, శంకు చక్ర గద పట్టుకున్నటువంటి హస్తము, ఉంగరాలు, గోళ్ళు యొక్క నైపుణ్యత, అభయ హస్తము. అంతేకాదండి, వింజామరాలు విసురుతున్నట్టుగా, గరుత్మంతుడు స్వామి పాదసేవ చేస్తున్నట్టుగా, విష్ణు పాదోద్వం విష్ణు పాదముల దగ్గర. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నిదర్శనం, విష్ణు పాదముల వద్ద గంగాదేవి ఇప్పటికీ నిత్యము ఆ పాదాల దగ్గర గంగ ప్రవశిస్తూనే ఉంటుందండి. స్వామివారు 2 పాదాల నడుమ చేయి కొట్టుకుంటూ ఉన్నట్టు ఆ గంగాదేవి విగ్రహం నుండి గంగ నిరంతరము స్వేద బిందువులపై ప్రవశిస్తూ ఉంటుంది. పరమ బాహోతంగా పాదసేవ చేస్తున్నట్టు ఉంటుంది. ఉభయులు పార్వతులు యందు చెట్లు. శ్రీకృష్ణమూర్తి వారు కూడా గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్టుగా మకర తోరణ రీతిగా ఉభయ పార్వతుల ముందు ఆలయములో కేశవస్వాములు, ఆలయము శిఖరము దశావతారములు, మత్స్య కూర్మ వరహ నారసింహ వామన పరశురామ బలరామ బౌద్ధి కల్లక అవతారాలతో తంబుర నాదములతో వీణ వాయిస్తున్నట్టు కిన్నెర కింపురుషులు పుష్పమాలలు చేస్తూ